సాలిపేట గణేష్ మండపంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమం. కాకినాడ స్థానిక 35వ డివిజన్ పరిధి మెయిన్ రోడ్లోని సాలిపేట వినాయక ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం 6వ రోజును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మహిళల కోలాటం స్థానికులను విశేషంగా ఆకర్షించింది. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మరింత ఎక్కువ మంది భక్తులు తరలి రావడం జరుగుతుంది. 35వ డివిజన్ టీడీపీ నాయకులు గోపిశెట్టి బూరయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ గోకరకొండ చిట్టిబాబు, జనసేన పార్టీ 35వ డివిజన్ ఇన్ఛార్జ్ మనోహర్ లాల్ గుప్తా, అప్పికొండ గోవింద్, అప్పికొండ లక్ష్మి, రెడ్డి చంద్రకళ, ఆమంచి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాలిపేటలో వేచి ఉన్న శ్రీ వినాయక ఆలయంలో 6వ రోజు, అంటే ప్రతిరోజు కూడా వినాయక చవితి రోజు ఈ రోజులో కూడా ప్రతిరోజు కూడా ఫస్ట్ రోజు సన్నాయని, సెకండ్ రోజు భజనని, మూడో రోజు తప్పుడు గుళ్ళని ఎలా ఒక ప్రోగ్రాం పెట్టుకుంటూ వస్తున్నాము. ఈరోజు 6వ రోజు కోలాటం ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ కోలాటం ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన వారు అప్పకొండ గోవింద్ గారు, ఆవంతి ప్రసాద్ గారు చేశారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా వనమాడి కొండబాబు వెంకటేశ్వరరావు గారు ఈ ఉత్సవ కమిటీని మాకు అప్పచెప్పారు. అప్పచెప్పిన రంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ 9 రోజులు కూడా 9 ప్రోగ్రాలు పెట్టాం. ఇది ఇవాళ 6వ రోజు కోలాటం విజయవంతంగా చేసాం. రేపు మళ్ళీ కూడా సన్నాయి పెడుతున్నాం. ఎల్లుండి మళ్ళీ మన ఆర్కెస్ట్రా పెడుతున్నాం శనివారం నాడు. ఆదివారం నాడు అలాగే తప్పుడు గుళ్ళు మన గ్యాలరీ కూడా పెట్టాము. అలాగే కార్యక్రమం అనంతరం సోమవారం నాడు మొత్తం డీజేతో ఊరేగింపు, భారీ ఎత్తు ఊరేగింపుగా స్వామివారిని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము. అలాగే ఈ నెల 29 ఆదివారం మా ప్రీతమ నాయకుడు కొండబాబు గారి ఆదేశాల మేరకు అన్నదాన కార్యక్రమం ఆయన చేయడమే జరగడం జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలా బాగా సహకరించి ప్రతి ప్రోగ్రాంలో కూడా సాలిపేటల భక్తులు అలాగే ఉన్న భక్తులందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రాం కూడా విజయవంతం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా మా ధన్యవాదాలు తీసుకుని నా పేరు గోపిశెట్టి బూరయ్య, టీడీపీ ఇన్ఛార్జ్ 35వ వార్డు. ఓకే ఈరోజు మన స్థానిక సాలిపేటలో శ్రీ విఘ్నేశ్వర ఆలయ దేవస్థానం నందు 6వ రోజు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కోలాటం జరిగింది. కోలాటంలో 50 మంది భక్తులు విచ్చేసి ఆ కోలాటాన్ని వీక్షించి ఎంతో ఆనందాన్ని పొందారు. ఇలాగే వినాయకుడు ప్రతి ఒక్క భక్తుడికి ఆనందాన్ని, సంతోషాన్ని అందించాలని చెప్పి కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా చేయాలని చెప్పి మన కొండబాబు గారి ఆదేశాల మేరకు మేము నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ సాలిపేటలో ప్రతి కాకినాడ భక్తులందరూ కాకినాడ నుంచి వచ్చి వీక్షించి ఈ ఆలయానికి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. కాబట్టి అందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని చెప్పి ఈ గణపతి నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది.